హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను మా క్యూటీ పైతో కొన్ని వీడియోస్ అవి తీసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. నేను మా హస్బెండ్ అలానే మా క్యూటీ పై స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ కొంచెం షాపింగ్ చేసి ఆ రోజంతా తనతో టైం స్పెండ్ చేయాలనుకున్నాను. ఎందుకు అంటే తను ఒక 7 మంత్స్ అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వచ్చేటప్పుడు తమ్మున్నో చెల్లినో కూడా తీసుకొని వస్తుంది. అప్పుడు తినతో పాటు తనతో కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు మాకు గుర్తుండాలని చెప్పేసి నేను వీడియో అంతా షూట్ చేసుకున్నాను. అండ్ అయితే తను ఆల్రెడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు మార్నింగే వెళ్ళిపోయింది. నాకైతే ఫుల్గా అస్సలు అవ్వడం లేదు మార్నింగ్ నుంచి. ఎందుకంటే ఎక్కువ మా ఇంట్లోనే ఉండేది. నేను తినిపించేదాన్ని, పడుకోబెట్టేదాన్ని, అంత అలవాటు అయిపోయింది. నాకు ఒక సొంత మేనకోడల్లాగా అయిపోయింది అన్నమాట. ఇంకా తినతో మా పరిచయం అయితే ఎలా అంటే వాళ్ళు తనకి 3 మంత్స్ ఉన్నప్పుడు వచ్చారు. రోజు ఏడ్చేదన్నమాట. ఏడిస్తే ఎవరు ఇంత ఏడుస్తున్నారు, ఈ పాప ఎవరో బాబు ఎవరో అనుకున్నాము. బట్ తర్వాత పాప అని తెలిసింది. ఇంకా 3 మంత్స్లో మా ఇంటి దగ్గరికి తీసుకొచ్చారు, కానీ నేను ఎత్తుకోలేదు. ఎందుకంటే నాకు భయము పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని చెప్పి నేను ఎత్తుకోనమాట. ఒక 6-7 మంత్స్ వస్తే వాళ్ళని ఎత్తుకోవడానికి అవుతుంది కదా. ఇంకా అలాగే వచ్చింది. బట్ నేను ఎత్తుకోలే, చూసేదాన్ని. మా పక్కన ఆంటీ ఎత్తుకునేవారు అనమాట. అలానే తనకు ఒక 6 మంత్స్ అలా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చారు. ఎందుకో వాళ్ళ ఇంటికి దేబెట్టేటప్పుడు మా ఇంట్లో నేను బయటికి వెళ్ళి తను చూసాను అనమాట. ఒక్కసారి ఇవ్వరా అంటే నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దేబెట్టేస్తాను అని చెప్పి మా హస్బెండ్కి తీసుకొని వచ్చి చూపించాను. ఇంకా ఆ రోజు మా బాండింగ్ స్టార్ట్ అయ్యిందండి. ఈ రోజు వరకు మేము 8 మంత్స్ తనతో ఉన్నాము. తను ఎలా అయిపోయిందంటే చెప్తున్నాను కదా, ఒక సొంత మేనకోడలాగా అయిపోయిందన్నమాట. ఒక్కరోజు లేకపోయినా అసలు ఉండలేనంత ఇదైపోయింది. తనతో వీడియోస్ చేసేదాన్ని, తనకి పడుకోబెట్టేదాన్ని, తినిపించేదాన్ని. ఈరోజైతే నాకు మార్నింగ్ నుంచి అస్సలు అవ్వడం లేదు. ఈ మినీ వ్లాగ్ చెప్తున్నప్పుడు కూడా ఏడుపు వస్తుంది. బట్ తప్పదు. అండ్ వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళింది కాబట్టి పిల్లలు మర్చిపోతూ ఉంటారు. మేము గుర్తుంటామో ఉండమో కూడా తెలీదు. బట్ ఎప్పుడైనా వాళ్ళు ఎక్కడున్నా ఫ్యూచర్లో ఈ వీడియో చూసినప్పుడు ఒక మాము అత్త ఉన్నారని తనకి గుర్తు రావాలని చెప్పి రోజంతా నేను వీడియో తీసుకున్నాను. తనకి తినిపించాను, బయటికి తీసుకువెళ్ళాను, తనతో ఫుల్గా ఆడుకున్నాను. తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి చాలానే వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి ఇంకా కొన్ని అవర్స్ కూడా అవ్వలేదు. బట్ త్వరగా వచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తను అంతా దగ్గర అయిపోయిందన్నమాట. ఇప్పుడు అసలు ఉండలేకపోతున్నాం. బట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో వీడియో చూస్తే తను హ్యాపీ ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.